సో హలో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు మేడారం పోతున్నాం. ఇది ఫ్రెండ్స్ మేము వచ్చే బస్సు వెనక నుంచి వచ్చి డాష్ ఇచ్చి సో హలో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు మేడారం పోతున్నాం. బస్సులో జర్నీ మన బస్సులో జర్నీ చేసాము. ఫాలోవర్స్ కలిసారు. ఇగో అన్నం చేయితో నచ్చిన తెలుసా? ఓకే అన్న, హలో ఫ్రెండ్స్, మన ఫాలోవర్స్ మాట్లాడతారు. ఈ బట్ట బాగా వీడియోస్ చూస్తాడ. పేరమ్మా? పేరు శోభారాణి. చూస్తారంట. మా పక్కూరే. ఇది ఫ్రెండ్స్ మేము వచ్చే బస్సుకు వెనక నుంచి వచ్చి డాష్ ఇచ్చారు. అంటే ముందర బస్సు పోతుంది, ఆడ మందిర వచ్చినాక మనోడు స్లో వేసినాక వెనక వచ్చి గుద్దిండు. సో ఇది సిచ్యువేషన్. ఎవరికి నేనైతే పోతాను. సో ఫ్రెండ్స్, మేడారం వచ్చినాక అయితే ఇక్కడ ప్రాచీనమైన వాళ్ళు వాడిన వస్తువులు అయితే ఉన్నాయి. ఇవి మేడారంలో ఉన్నాయి. వాళ్ళు వాడిన కుండలు. సో ఇక్కడైతే ఇవి ఉన్నాయి, వాళ్ళు యూజ్ చేసినాయి. సోరకాయ, ఆనకాయ, గుర్రలు ఇలా నీళ్ళు పోసుకొని తాగుతారు. మేము కూడా ఇవి తాగినాం, చల్లగా ఉంటాయి. ఇవి కంకపం కానీ అది గౌడ్లది, అది గౌడ్స్ది. కత్తులు పెట్టుకుంటారు కదా. వాళ్ళు వాడేవి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే వాళ్ళు వాడిన ఇది ఓలా ఉన్నది, చేపల ఓల. ఇది ఊత అంటారు దీన్ని. మా ఇంటికాడ కూడా ఉన్నది ఈ ఊత. ఈ షేప్ ఉన్నది, కొంచెం దగ్గర ఉంటుంది. ఈ జింకలై, దుప్పులై, కొమ్ములు వాళ్ళు వాడిన ఇది చేపల బుట్ట. ఇది కొమ్ము, దుప్పి కొమ్ము. ఇది వీడు ప్రశాంత్ గాడు. ఇవన్నీ చూస్తానే మస్తు హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్. వెనుకటి వాళ్ళు ఆడినాయి. ఇదేంటిది, ఇదేం పడతారు? మాము వాట, ఫిష్ క్యాచర్, చేపలు పట్టేది. ఇది బాణం. ఇది దించుతా. బాణం పుల్లలు. వాస్తవానికి అన్ని చూస్తాడే మస్తు హ్యాపీ అనిపిస్తుంది కదా. మన ఊళ్ళో కూడా ఉన్నాయి ఇవి. తేనె బుట్ట. ఇది ఎలుక బోను, బరిష. ఇది బరిష. బరిష. అది ఇక గులేరు. మేము కూడా వాడతాం. ఇది పెద్ద పులి మీట. సో ఫ్రెండ్స్, మస్తు హ్యాపీ అనిపిస్తుంది. బాధయ్య వాళ్ళు ఆడినాయి అన్ని చూస్తుంటే. ఇంకా చూపిస్తా చూడండి. ఇది పొలికర్ర.
ఇది జొన్లు పోతారు, మాకు కూడా ఉన్నది లొట్ట. ఉన్నాయి కత్తులు, కర్రు, కత్తిపీట, కొడలు పెద్దగా ఉన్నాయి. గుణపం, లొటారం. మేము వీడియో తీసినాం ఫ్రెండ్స్, ఈ లొటారం వేసుకొని మహేష్ చాలా 777. అల్లుడు నువ్వెందుకు తీస్తాను ఇవన్నీ? ఈ పాత చాటలు, ఇవి ఉట్లు, ఉట్టి ఈ మా ఇండ్లలో కూడా ఉన్నాయి. అనే అనే ఇవన్నీ మేము వాడినే, ఇవన్నీ మా దగ్గర ఉన్నాయని చెప్పు. వీళ్ళు వాడిరు, మీలే వాడిలు కదా ఇవన్నీ. ఇప్పటికి కూడా మా వాడుతున్నాం ఈ తట్టలు బుట్టలు. ఇది కంకది చాటలు, బుట్టలు, గంపలు. అమ్మ మస్తున్నాయి ఇవన్నీ. ఇసురాయి, సోల, అరసోల ఇవన్నీ మా దగ్గర కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ మా వాళ్ళు వాడిరు. ఇవన్నీ మనకి బిందెలు ఉన్నాయి. ఇసురాయి ఉన్నది, రోలు ఉన్నది, అరసోలు ఉన్నది, తప్పు ఉన్నది, ఈ రోకలు ఉన్నది, బిందెలు, కంచు బిందెలు, మట్టి కంచుడు. ఇది లొటారాలు, మనకి గజపేర్లు, గజ్జల పట్ట, గజపేర్లు, గజ్జలు, అలుగుదాడు, దీపంత చిమినీ అంటారు. ఇది మేము కూడా వాడినాం. ఇది దీని మీద పెడతారు చిమినీ. మా ఇంట్లో కూడా ఉండే నెమలి దీపం, మా ఇంట్లో లేదా. ఇది అప్పు, గీ సేమ్ గీ మన ఇంట్లో సేమ్ గీయే ఉండే కదా, గుర్రాలు ఉండే. ఇవన్నీ సొరకాయలు ఫ్రెండ్స్. సొరకాయని ఖాళీ చేసి ఎండినాక పీటలు మన ఇంటికాడ ఉంటాయి. ఇవన్నీ మా ఇంట్లో లాస్ట్ 5-10 years బ్యాక్ ఉండే. ఇప్పుడు తగ్గినాయి. వాటర్ బాటిల్స్ వచ్చినాయి. బుర్రకాయలు మస్తు చల్లగా ఉంటాయి. ఇప్పుడు ప్లాస్టిక్లో అవి వాడితే అది హెల్త్ ఖరాబ్ అవుతుంది, కానీ ఇవి వాడితే ఏం కాదు. జోక్ కాదు. డిజైన్ చూడండి. కూడా వేద్దాం వాటర్ లిఫ్టర్. ఈ నీళ్లు లేపి బయట వారేసేటి తెడ్లు, ఈ అంబడి తెడ్లు మా ఇంటి కాడ ఉన్నాయి. వాట్ ఈస్ దిస్? ఏం చేస్తారు ఇక్కడ? ఇంకా బొమ్మలు ఏం చేస్తాను? కడాలు తీసినావా? దండే కడాలు, వడ్డానం, కోపిరి, అలంకరణ సామాగ్రి అంటే ఈ వాళ్ళు వాడుకున్నాయి ఫ్రెండ్స్. వాళ్ళు వాడుకున్నాయి ఉన్నాయి ఇప్పటికీ. ఈర్పని
కూసు గింజలు ఓపిరి ఇది మోతుకున్నారా పంది కూర కూర ఇది కుందేలూరులు ఫ్రెండ్స్ ఇదేంటో తెలియదు అటుకెళ్ళి రాసి ఉన్నది వాళ్ళు వాడిన నాగాలి ఇది వాళ్ళ పొద్దుగా ఇక్కడ వచ్చేది ఇక్కడ అలంకరణ చేసి ఇక్కడ వచ్చేది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేడారం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడైతే మాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది ఈ పాత వస్తువులు ఇవన్నీ చూసినాక సో మీకు కూడా చూపిస్తే చూడండి గురాపు తప్పెట గూళ్ళు అట ఇదేంటిది పోతురాజు కిట్టమూర్తి పిల్లన గ్రోవులు సో మన గిరిజనులు వాళ్ళు ఇలా ఉండేవారు ఈ స్టైల్లో పగిడిద్ద రాజు పడగ సమ్మక్క పడగ సారలమ్మ పడగ సో ఫ్రెండ్స్ ఇవి అయితే పాత ఫోటోలు పాత మేడారం జాతర అప్పుడు మంచి క్యాప్చర్ ఇదైతే కోడిపుంజు ఇవి అప్పటి పాతది సమ్మక్క గద్దె ఇంకొంటే పోలే గడ్డుకుంటే పోలే అసలు మేడారం జాతర దేని గురించి అసలు దీని ప్రత్యేకత ఏంటి కొంచెం కొన్ని మాటలు అందరూ తెలిసి మేడారం జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈసారి అయితే మొత్తానికి జాతర అంతా బాగా
తరఫున మేము ఇక్కడ అందరికీ దేశంలోని రాష్ట్రంలోని పర్యాటక స్థలాల గురించి ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎక్కడెక్కడ వెళ్తే ఎక్కడ పర్యాటక శాఖ సంబంధించి ఏ ప్లేస్ తిరిగితే బాగుంటుంది అందరికీ ప్రతి ఒక్కరు తీర్థయాత్రలు అవన్నీ వెళ్తున్నారు. ఇటువంటి దాదాపు ఇండియాలో ఉన్న అన్ని టూరిజం ప్లేసులు ప్లస్ తెలంగాణలో అన్ని టూరిజం ప్లేసులు, వరంగల్ జిల్లాలో ఉన్న అన్ని టూరిజం పార్కు, వరంగల్ ఫోర్టు, అదే ధర్మశాల లేకు, ఐనవోల్ జాతర అన్నీ చూస్తే మేడారం ప్లీజ్ దాన్ని ప్రయత్నిస్తున్నారు. మేడారం మమ్మీ మమ్మీ ఒక్క నిమిషం అభివృద్ధి చేసి భక్తులకు ప్రశాంతమైన దర్శనం కల్పించారు. భక్తులకు సౌకర్యం కల్పించాల్సిందిగా కోరుతున్నాం. మధ్యాహ్నం ఉన్నతాధికారులు, ఆలయ పూజారులు,